మా పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు, ఇలా గొప్పగా అందరికీ చెప్పుకుంటున్నారా? ఇక మీద మీరు అలా మాట్లాడకుండా ఉండటానికి ట్రంప్ గారు ప్లాన్ చేస్తున్నట్టున్నారు. H1B మీద అమెరికాలో పని చెయ్యాలి అంటే $1,00,000 కట్టాలి. అంటే ప్రస్తుతం ఉన్న రూపాయి విలువ ప్రకారం రౌండ్ ఫిగర్ చేసుకుంటే అక్షరాల 90 లక్షలు. అమెరికా వెళ్లేది సంపాదించి ఆస్తులు కూడబెట్టడానిక, లేకపోతే సంపాదించిందంతా హారతి కర్పూరం చేయడానిక? మహానుభావులు ట్రంప్ గారి లీలలు చూస్తుంటే రెండవదే ఖాయమయ్యేటట్టు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సెప్టెంబర్ 19వ తారీఖున ట్రంప్ గారు ఒక ప్రొక్లమేషన్ సైన్ చేశారు. H1B వీసా అప్లికేషన్ల కోసం ఇక మీద $1,00,000 ఫీజు కట్టాలి. ప్రస్తుతం ఉన్న రూపాయి విలువ ప్రకారం దీన్ని గనక రౌండ్ ఫిగర్ చేసాము అంటే అక్షరాల 90 లక్షలు ఉంటుంది. కొత్తగా H1B వీసా కోసం అప్లై చేసే వారికి ఈ రూల్ వర్తిస్తుంది. అమ్మయ్య, మా వాళ్ళకి ఆల్రెడీ H1B వీసా ఉంది, లేకపోతే మేము ఆల్రెడీ అప్లై చేసేసాము అని అనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే సేఫే, కానీ వీసా ఎక్స్టెన్షన్ చేయడానికి చూస్తున్న వారి సంగతి ఏంటి? వారి మీద ఈ కొత్త రూల్ ఎలా పనిచేస్తుంది అన్న విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. వారు కూడా ఈ $1,00,000 కట్టాల్సి వస్తుందేమో అన్న మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఈ రూల్ వినగానే ఎన్నో కంపెనీలు యుఎస్ లో లేని H1B వీసా ఎంప్లాయీస్ ని వెంటనే యుఎస్ కి రమ్మని ఆదేశించాయి. కొన్ని కంపెనీలు సెప్టెంబర్ 21 అని డెడ్ లైన్స్ కూడా ఇచ్చాయి. అలాగే దేశం వదిలి వెళ్లొద్దు అని కూడా చెప్తున్నాయి. ట్రంప్ గారు తీసుకువస్తున్న గొప్ప గొప్ప రూల్స్ కి కంపెనీలు అమెరికాను వదిలి పారిపోయేటట్టు ఉన్నాయని, ఇతర దేశాలలో వాళ్ళ కంపెనీలన్నీ స్టార్ట్ చేయడానికి ప్రోత్సహించేలా ఈ రూల్స్ ఉన్నాయి అని కొంతమంది పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఆఫీసర్సే అంటున్నారు. అంటే H1B ఇప్పించి కానీ లేకపోతే ఎలా అయినా సరే చీప్ లేబర్ ని అమెరికాకి తెప్పించుకునే బదులు, బాబు మీరు మీ దేశంలోనే ఉండండి, మేమే మీ దేశానికి వస్తాము అని కంపెనీలు అంటాయి. ఎంత భారీ ఫీజు అంటే దీన్ని కోర్టులో వ్యతిరేకించొచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ $1,00,000 అన్నది వీసా అప్లై చేసేటప్పుడు ఒక్కసారి కడితే చాలా, లేకపోతే ప్రతి సంవత్సరం కట్టాలా అన్న విషయం మీద క్లారిటీ లేదు. కొన్ని సోర్సెస్ ఏమో ఒక్కసారి కడితే చాలు అన్నట్టు చూపిస్తున్నాయి, కొన్నేమో ప్రతి సంవత్సరం కట్టాలి అన్నట్టు చూపిస్తున్నాయి. కానీ ఎక్కువ మాత్రం ప్రతి సంవత్సరం కట్టాలి అన్నట్టే చూపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ రూల్ సెప్టెంబర్ 21 మొదలు పెట్టుకుని సంవత్సరం వరకు ఉంటుంది. ఈ రూల్ ని కావాలంటే సవరించొచ్చు, లేకపోతే పూర్తిగా తీసేయచ్చు, లేకపోతే సంవత్సరం తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ రూల్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.